నమస్తే. నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాయనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే జడ్జి మళ్ళీ బదిలీ అయ్యారట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు ఈ కేసులన్నీ మళ్ళీ మొదటికి వచ్చినట్లయినా ఏమోనండి, అసలు దీని మీద మాట్లాడాలంటే కూడా న్యాయ వ్యవస్థ మీద మనకున్న సందేహాలు వెలిబుచ్చాలి. మీరు అన్నట్టు 10 మంది కాదు, ఇప్పటికీ 12 ఏళ్లుగా 6 మారారంట, 2 ఏళ్ళకి ఒకరుగా. అయితే 6సారి మారిన వ్యక్తి మాత్రం అంతవరకు 5 కూడా ఇంకా రేపో మాపు తీర్పు వస్తుందనగా ట్రాన్స్ఫర్ బదిలీ వెళ్ళిపోయారు. 6వ వ్యక్తి మాత్రం రెస్ట్ మీద వెళ్ళారట. వెళ్ళారా, వెళ్ళేటట్టు చేశారా, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి. పైపెచ్చు న్యాయ వ్యవస్థలో ఉండే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏంటంటే, ఒక కేసు సంబంధించి ఒక 2 ఏళ్లుగా, అంటే 2 ఏళ్ళు అంటే ఎంత సుదీర్ఘమైన కాలం కదా. ఈ 2 ఏళ్లలో వాయిదాలు అన్నీ చేసి విచారణ అంతా చేసి ఇంకా తీర్పు ఇచ్చే టైంకి ఆయన బదిలీ అయిపోయాడు అనుకోండి. తీర్పో లేదంటే దాని మీద ఒక మంచి విషయమో చెప్పడానికో న్యాయమూర్తి సిద్ధంగా ఉన్న టైంకి ఆయన అక్కడ ఉండే పదవి కాలం ముగి వేరే దగ్గరికి వెళ్ళడం, బదిలీ అవ్వడం అయితే మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టాడు అన్నట్టుగా ఏదో సామెత. యాక్చువల్గా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లక్కీగా సింక్ అయింది ఆ సామెత. మళ్ళీ మొదటి నుంచి చేస్తారంట. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా ఏ ఆఫీసులో అయినా మీరు ఒక ఆఫీసులో బంద్ చేశారు, అక్కడ నుంచి బదిలీ ఎక్కువ వెళ్తే ఈ ఆఫీసులో పెండింగ్ ఉన్న ఫైల్స్ మీకు వచ్చిన ఎంప్లాయీకి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి, ఇక్కడ ఈ కేసు ఇది పెండింగ్లో ఉంది, ఇక్కడ ఇష్యూ పెండింగ్ ఉంది, ఇక్కడ ఈ పనులు ఉన్నాయి. ఏ ఉద్యోగమైనా అంతే కదా. ఇప్పుడు షిఫ్ట్ రిలీవర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కంపెనీల్లో, ప్రైవేట్ కంపెనీలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో లేదా ఫార్మా కంపెనీలో షిఫ్ట్ డ్యూటీ ఉన్నప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేవాడికి ఈ షిఫ్ట్ వాడు రిలీవ్ వెళ్ళిపోయేటప్పుడు అది వర్క్లో ఉంది, ఇది ఇక్కడ రన్నింగ్లో ఉంది, షిఫ్ట్ రిలీవ్ చేసి వెళ్తారుగా. ఇక్కడ అది ఉండదంట. అదేంటి విచిత్రమో సార్. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా జరుగుతుందా, లేకపోతే ఇలాంటి కేసులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతాయి అంటారా? అదే ఇప్పుడు నిజంగా ఆయన బదిలీ మీద వెళ్ళిపోయినా, ఇప్పుడు 7వ వ్యక్తి అంటే ఈయన బదిలీ మీద వెళ్ళిపోయినా అనుమానం ఎక్కడ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం వస్తుంది. ఏదైనా వెనక నుంచి ఏమైనా చేయిస్తున్నారా? కానీ న్యాయ వ్యవస్థలు అలా లొంగిపోయేవి కాదు. ఏంటి ఈ మధ్యకాలంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు, వర్మ గారు ఎవరో, ఆయన ఇంటి ముందు ఎన్నో నోట్ల కట్టలు కాలిపోయినట్టు దొరకడము, దాని మీద ఇప్పుడు పార్లమెంటు కూడా నిర్ణయం తీసుకోబోతుంది ఇంకా ఆయన న్యాయ వ్యవస్థకి అనర్హుడుగా చేయడానికి. ఇట్లా రకరకాల విషయాలు బయటకు రావడం వల్ల లేనిపోయిన అనుమానాలను కూడా కలుగుతున్నాయి. నిజంగా ఈయన చేశాడా, జరుగుతుందా? ఇకపోతే న్యాయ వ్యవస్థలో కూడా ఇది ఎక్కడ లెక్క? ఇప్పుడు ఇప్పటికే లక్షల్లో కేసులు పెండింగ్లు ఉన్నాయంట. సో ఇంతవరకు వాదించి వివరించిన తర్వాత ఈ న్యాయమూర్తి గారు తర్వాత వచ్చే న్యాయమూర్తికి, సార్ ఇది ఇలా ఉంది, ఈ కేసు ఇంతవరకు నేను విన్నాను, దీని మీద నాకు ఒక అభిప్రాయం వచ్చింది, మీరు ఒక్కసారి కేసు ఫైల్ చదివి వాదనలు ఒకటి విన్ని తర్వాత చదివేసి మీరు తీర్పు ఇచ్చేయండి చెప్పొచ్చు కదా. అది చెప్పరంట. మళ్ళీ ఈ న్యాయమూర్తి మొదటి నుంచి వింటారంట. ఇప్పటికే పెండింగ్లు ఉన్నాయంటే ఇది ఎక్కడ రూలు? దాని మీద కొలిక్కి తీసుకురావచ్చుగా. అందరికీ ఒకే రకమైన లా పుస్తకాలేగా. బట్ మనిషి ఆలోచించే విధానం మారొచ్చేమో కానీ ఇది ఎక్కడ? ఇలాంటి వ్యవస్థ వల్ల రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఆవిడెవరు, సునీత గారు కూడా ఒక కేసు వేశారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి కూడా మరొకసారి పునఃసమీక్షించాలి. ఇది ఏదైతే వచ్చిందో దాని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినట్టుగా ఎప్పుడు తెలిసిందట? ఆయన అసిస్టెంట్ ఎవరో, ఆయన కృష్ణారెడ్డి ఎవరో, తర్వాత వంట మనిషి, అక్కడ పడుకున్న వాచ్మ్యాను, తర్వాత వంట మనిషి అక్కడ కొడుకుతో వస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఆ వాచ్మ్యాన్ చూసి బోరును ఏడ్చుకుంటూ బయటకు వచ్చి 6:20కో 6:15కో చెప్పాడట. చెప్తే అప్పుడు కృష్ణారెడ్డి గారు అందరికీ ఇన్ఫార్మ్ చేశాడు, వివేకానంద రెడ్డి గారి పిఏ ఎవరు. సో కానీ సిబిఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారికి 5:30కే 5:35కే తెలిసిందండి, ఫోన్ వచ్చిందని చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడంట. ఆయనతో పాటు మీటింగ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అప్పుడు వ్యక్తులు వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు అలా చెప్పినప్పుడు మరి దాని గురించి ఎంక్వైరీ చేయాలి కదా. దాన్ని ఎలా కొట్టేస్తారు మీరు, ఎందుకు కొట్టేశారు అని చెప్పి సునీత గారు దాని మీద మళ్ళీ రీఎంట్రీ చేపిస్తున్నారు. అదే రీఓపెన్ చేయించడం ఇది చేపిస్తున్నారు. మీరు దాన్ని ఎలాగా పక్కన పెడతారు? ఈవెన్ సిబిఐ వాళ్ళు ఆయన ఎవరైతే వాంగ్మూలం ఇచ్చాడో అది వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టారంట. ఇగోండి ఆయనకి 5:30 కల్లా తెలిసింది, పొద్దున్న 5:30 కల్లా. మీరు ఆ 6:30 తర్వాత తెలిసిన దానికి ఎంక్వైరీలో దీని మీద విచారణ చేపట్టాలి కదా, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏంటి అర్థం? చూడండి, న్యాయ వ్యవస్థలో కూడా ఇటువంటివి ఉన్నాయా?
మీకు అర్థమైందా కాన్సెప్ట్? 6:30 తర్వాత 6:20 6:15 తర్వాత తెలిసిన విషయాన్ని ముందుగానే ఎలా తెలుసుకున్నారు అంటే వీళ్ళకి ముందు ఏమి తెలుసా, ఎవరైనా ఫోన్ చేశారా? అదే కదా. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా ఒక పెద్ద ఆయన కూడా వీడియోస్ చేస్తుంటాను, నేను రెగ్యులర్గా చూస్తుంటాను ఆయన వీడియోస్. ఆయన కూడా అది చెప్పాడు, ఇప్పటికీ 6 జడ్జిలు మారారు. 6వ వ్యక్తి మారినప్పుడు మిగతా 5 ట్రాన్స్ఫర్ మీద బదిలీ మీద వెళ్ళారు, కానీ 6వ వ్యక్తి మాత్రం రెస్ట్ కోసము దేనికోసం వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్? న్యాయ వ్యవస్థను కూడా ఆడించే వాళ్ళు ఉన్నారా? సార్ అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉంది అనే టాక్ ఒకటి ఉంది. అవును, అట్లా వాళ్ళ చేత ఏమన్నా ఇట్లా ఏమన్నా రన్ అవుతుందంటే ఏమండి, ఒక లై అనే సినిమాలో నితిన్ హీరో, అర్జున్ విలన్, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్, అందులో ఒక డైలాగ్ ఉంటుందండి, నాకు బాగా ఇష్టం ఆ డైలాగ్. ఆయన అసిస్టెంట్ నాజర్ గారు ఉంటారు, ఆయనకు అంటారు, మూర్తి గారు మీరు ఏది కూడా డబ్బుతో 99% అవుతాయి కానీ 1% అవుదని అంటారు కదా, మీరు గట్టిగా మనసు పెడితే ఆ 1% కూడా అయిపోద్ది అంటాడు. మేబీ డబ్బుతో 100% పనులు అయిపోతాయండి, ఏదైనా ఒక ప్రాణం తిరిగి తీసుకురాలేరు తప్ప మిగతా ఏ పనులైనా చేసుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారండి, నీతి, న్యాయము, ధర్మము, ఎథిక్స్, మానము, ప్రేమ, అభిమానం ఇవన్నీ చెప్తారు, కానీ డబ్బే సార్ అల్టిమేట్. అంటే నేను నాకు తెలుసుకున్న ఎక్స్పీరియన్స్లో నా వరకు కొన్ని చూసిన వరకు మాత్రం. సో అట్లాగా మేబీ మేనేజ్ చేస్తున్నారేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన వీడియోస్ చేస్తుండని చెప్పాను కదా యూట్యూబ్లో, పేరు అనవసరం. ఆయన క్లియర్గా చెప్పాడు, ఇంచుమించు 2012-13 నుంచో నడుస్తున్న వ్యవహారము, ఇన్నిసార్లు వాయిదాలు, ఇన్నిసార్లు పెర్మిషన్లు, ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిపోయి మన అందరి నెత్తి మీదకి వెళ్ళి కూర్చొని ఇష్టాసారంగా పరిపాలించేసి మళ్ళీ దిగిపోయి ప్రతిసారి వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్ళాలంటే పెర్మిషన్ తీసుకొని వెళ్ళి అన్ని పనులు అయిపోతున్నాయి. అంటే సామాన్యుడికో న్యాయము, ఇట్లా డబ్బున్నోళ్ళకో న్యాయమా? సామాన్యుడికో న్యాయము, అధికారం ఉన్నోళ్ళకో న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం? అంటే న్యాయ వ్యవస్థ కరెక్ట్గానే ఉంది, కానీ న్యాయ వ్యవస్థ కోసం పోరాడే వీళ్ళ తరపు లాయర్లు ఉంటారు కదా, లాయర్లో ఏమైనా తప్పు ఉందా? లాయర్లు ఏమైనా వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసుపడి ఈ విధంగా వాదిస్తున్నారా అంటే ఎవరి దగ్గర జవాబు లేదు. మీరు అన్నట్టు పెద్దల ఆశీర్వాదం ఉంటే ఉండొచ్చు కాక, పెద్దల ఆశీర్వాదం మేబీ అందువల్ల నడుస్తుందేమో ఇన్ని రోజులు. లేకపోతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇంకా నేను కొనసాగించలేను, ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్న డిస్కషన్ వేస్ట్. ఢిల్లీ స్కాము ఏదైతే కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారా, మంది మార్పులతో వచ్చి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఎన్ని ఉండాలి? అది ఆ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్తో పోలిస్తే అది జూజూబీ అంట, చాలా చిన్నదంట అది. మరి ఆ ప్రకారం చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ని ఎంతమంది అరెస్ట్ అవ్వాలండి? మేబీ ఇలాంటి కంపారిజన్, ఇలాంటి లాజిక్లు అప్లై చేస్తే మాత్రం మీరు చెప్పినట్టుగా ఆ ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఏదో ఉంది, ఆ ఆశీర్వాదం దీంతోనే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.